ఇది వేసి చేస్తే కాకరకాయ అంత చేదుగా ఉండదండి. పిల్లలు కాకరకాయని చూడంగానే చేదుగా ఉంటుందని తినరు. ఇలా ఒకసారి చేసి పెట్టండి. మరీ అంతగా చేదుగా ఉండదు. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. కాకరకాయల్ని చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా మజ్జిగ వేసి బాగా కలిపేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత కాకరకాయలో నీరుని ఇలా పిండేసుకొని పక్కకు తీసేసుకోవాలి. దీంట్లోనే చాలా వరకు చేదుపోతుందండి. అందుకే మజ్జిగ వేశాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడైన తర్వాత కాకరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ముందుగానే నేను ఉప్పు వేశాను కాబట్టి ఇక్కడ చాలా కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. లేకపోతే ఉప్పగా అయిపోతాయి. మూత పెట్టేసి కాకరకాయల్ని లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. అప్పుడే మెత్తగా ఉడుకుతాయి. మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తగినంత కారం వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. కాకరకాయలు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు, అలాగే మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసి మరో 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇది అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి కూడా నచ్చుతుంది. మరి రెసిపీ నచ్చితే లైక్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.